హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు ప్రణీ టాక్స్. సో, ఇక్కడ నేను ఫర్ ద ఫస్ట్ టైమ్ చాక్లేట్ కేక్ ట్రై చేయబోతున్నాను. యాక్చువల్లీ సడెన్‌గా నేను ఇప్పుడు ఈ రెసిపీ ఎందుకు చేస్తున్నానంటే, వచ్చేసి మమ్మీ వాళ్ళ యానివర్సరీ. సో, నేను వాళ్ళ యానివర్సరీకి ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసమని ఒకసారి ఫస్ట్ ట్రయల్ వేద్దామనేసి నేను ఈ రెసిపీ స్టార్ట్ చేశాననమాట. ఇక రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది ఇంగ్రీడియంట్స్ అంతా నేను క్లియర్‌గా పైన మీకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. ప్రీవియస్‌గా కూడా నేను ఒక కేక్ వీడియో ఫుల్‌గా పెట్టాను కదా! మా తమ్ముడు బర్త్‌డేకి. సేమ్ అదే ప్రాసెస్, అవే ఇంగ్రీడియెంట్స్, క్వాంటిటీ కూడా ఇంచుమించు సేమ్ ఉంటది. జస్ట్ కోకో పౌడర్ అనేది ఎక్స్‌ట్రాగా యాడ్ చేస్తాము. సో, మమ్మీకి ఇక్కడ చాక్లేట్ కేక్ అంటే ఇష్టం అని చెప్పి నేను అందుకే ఇది ట్రై చేద్దామని అనుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఒక మిస్టేక్ ఏం చేశానంటే, నార్మల్‌గా ఐసింగ్ చేద్దాం కేక్‌కి ఫర్ ద ఫస్ట్ టైమ్ అని అనుకున్నాను. సో, నేను విప్పింగ్ క్రీమ్ బదులు అమూల్ ఫ్రెష్ క్రీమ్ తెచ్చుకున్నాను. సో, దాంతో అయితే అది మనకి అంతగా అవ్వదు. విప్ అవ్వదనమాట క్రీము. సో, ఆ మిస్టేక్ చేశాను. బట్ సమ్‌హౌ నేను దాన్నే కొంచెం బీట్ చేసి షుగర్ యాడ్ చేసేసి కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేసిన తర్వాత ఐసింగ్ అనేది చేసేసాను కేక్‌కి. బికాజ్ ఇంకా అది నేను తెచ్చాను, అది వేస్ట్ అయితే చేయలేను కదా! అందుకనేసి నేను యూజ్ చేసేసాననమాట. పర్వాలేదు, బానే వచ్చింది. సో, మమ్మీ వాళ్ళ యానివర్సరీకి చేస్తే మాత్రం తప్పకుండా నేను విప్పింగ్ క్రీమే తెచ్చుకొని మంచిగా చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి ఎలా అవుతదో. తప్పకుండా చేస్తే వీడియో అయితే షేర్ చేస్తాను మీ అందరికీ. సో, ఇక్కడ నేను షుగర్‌తో కూడా క్రమ్ కోట్‌లా చేసేసి బేకరీ స్టైల్ అన్నట్టు ట్రై చేశాను. నాకు బేకింగ్ అంటే ఇష్టం కాబట్టి పర్వాలేదు, బానే టర్న్ అవుట్ అయింది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. నేను కూడా యూట్యూబ్‌లోనే వీడియోస్ చూసి ఫాలో అయ్యి చేశాను. నాకు పెద్దగా ఏం తెలీదు. బట్ ఇష్టం బేకింగ్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణీ టాక్స్. కేక్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.